బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:30 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం. ప్రస్తుతానికి హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదన్న సుప్రీం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకొద్దని తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:30 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం. ప్రస్తుతానికి హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదన్న సుప్రీం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకొద్దని తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:30 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం. ప్రస్తుతానికి హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదన్న సుప్రీం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకొద్దని తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇటు విద్యార్థులు ఏమంటున్నారు? పెంచుగచ్చిబోడిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే వరుసగా 5వ రోజు విద్యార్థుల ఆందోళన మొదలైంది. రైతుల విద్యార్థి సంఘాలు ఇతర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇమీడియట్ గా అక్కడ జరుగుతున్నటువంటి పనులను ఆపాలి అంటూ ఉద్యమిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం లోపల జేసీబీలను ఉంచి పనులు చేయిస్తూ ఉండడంతో ఆగ్రహం చెందినటువంటి విద్యార్థులు కొంత ఉద్రిక్తంగా ల్యాండ్లను చదువు చేసినటువంటి ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే వాళ్ళ మీద పోలీసులు అక్కడ ఎదుర్కొన్నటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో మరికొంత కలకలం చేయబడింది. ఇక వీటన్నిటి మీద ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇష్యూ అనేది కోర్టుల వరకు వెళ్ళింది. ప్రజెంట్ నిన్న హైకోర్టులో వటా ఫౌండేషన్ పిటిషన్ వేసిన తర్వాత ప్రస్తుతం కోర్టు విచారణ చేస్తుంది. కేసుకు సంబంధించి వాదనలు కంప్లీట్ అయ్యాయి. ఇవాళ వాయిదా వేస్తున్న నేపథ్యంలోనే ఇవాళ 2:15 మరోసారి కోర్టులో విచారణ జరగబోతోంది ఈ యొక్క 400 ఎకరాల భూమికి సంబంధించి. ఇక ఇదిలా ఉంటే ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. పెంచుగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ అనేది జరుగుతోంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేస్తుంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను పెంచుగచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేస్తుంది. పెంచుగచ్చిబౌలిలో తుది తీర్పు వచ్చేంత వరకు ఒక్క చెట్టును కూడా నరకొద్దని, అక్కడ ఎటువంటి పనులు రన్ చేయొద్దు అంటూ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 3:45 మరోసారి ఈ యొక్క అంశానికి సంబంధించి పిటిషన్స్ మీద సుప్రీంకోర్టు విచారణ చేయబోతోంది. సో మరి సుప్రీంకోర్టు ఏ అంశాలను తెలియజేస్తుంది, హైకోర్టులో జరిగినటువంటి ఆ విచారణలో కోర్టు ఏమని తెలియజేస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 2:15 హైకోర్టులో పిటిషన్ మరోసారి విచారణకు రాబోతూ ఉండగా 3:45 ప్రాంతంలో
సుప్రీంకోర్టులో ఇదే అంశం విచారణకు రాబోతోంది. సో వీటన్నిటి మీద ఇప్పటికే విద్యార్థులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి అక్కడ ఆందోళనలు ధర్నా చేస్తూ ఆ భూములను యథావిధిగా ఉంచాలి తప్ప బయోడైవర్సిటీని నాశనం చేసేలాగా ఇటువంటి కార్యకలాపాలు అక్కడ చేయొద్దు అనేది విద్యార్థులు చేసినటువంటి ఉద్యమం యొక్క వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా. ఇక్కడ ఇదిలా ఉంటే రెండింటికి సంబంధించి ప్రభుత్వం మాత్రం తమ పని తమ చేతులకు ముందుకు పోతోంది. ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఏ విషయం బయటపడే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. స్పీకర్, కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి కోర్టుకు తెలిపారు. అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్విని జస్టిస్ గవాయి ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. రైట్, ఇక సుప్రీంకోర్టులో అయితే ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై అయితే ఇంకా వాదనలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, పార్టీ ఫిరాయింపులపైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. అంటే ఈయన సీనియర్ న్యాయవాది. సో ఈయన రాజ్యసభ ఎంపీగా కూడా తెలంగాణ నుంచి ఉన్నారు. సో ఈయన వాదనలు ప్రస్తుతానికైతే ఇటు స్పీకర్ తరపున అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా విశేష అధికారాలు స్పీకర్కి ఉంటాయి కాబట్టి పార్టీ ఫిరాయింపులపైన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది స్పీకర్కే వదిలేయాలని చెప్పేసి ఆయన వాదనలు వినిపిస్తున్నారు. అంటే స్పీకర్ పదవీ కాలం అయిపోయిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల పదవీ కాలం పూర్తయిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఉంటుందా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, ప్రశ్నించింది కూడా. అంటే ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో భాగంగా అనేక అంశాలు, ముఖ్యంగా ఇటు జస్టిస్ బిఆర్ గవాయ్ అదేవిధంగా అగస్టిన్ జార్జిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. విచారణ సమయంలో అనేక వాదనలు ఇటు ఇరు వాదనలు కూడా ఎన్నుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి వాదనలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పిటిషన్స్ దాఖలు చేశారో, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి కానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ కానీ, అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లపైన కూడా ఈ పార్టీ ఫిరాయింపులపైన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇటు వాదనలు విన్న తర్వాత చివరగా ఈ రోజు మాత్రం అసెంబ్లీ సెక్రటరీ వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. అయితే నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిన్న కొన్ని అంశాలు లేవనెత్తారు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి అడ్వకేట్ ఆర్యమ్మ సుందరం. అంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా దీన్ని కోర్టు ధిక్కారణ కింద ఈ వ్యాఖ్యల్ని పరిగణించాల్సి వస్తుంది. సో కొంత సమయం పాటిస్తున్నాం కాబట్టి కొంచెం వ్యవస్థలు కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పీకర్ కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, అంటే స్పీకర్కి విశేష అధికారాలు స్పీకర్దే తుది నిర్ణయం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత స్పష్టత ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్తూ వస్తున్న నేపథ్యంలో దానిలో భాగంగా ఈ రోజు కూడా వాదనలు వినిపిస్తాయి. మరోసారి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆర్యమ్మ సుందరం కూడా మరొకసారి ఈ అంశాలు లేవనెత్తారు. అంటే నిన్న ఏ అంశాలు అయితే లేవనెత్తారో మరొకసారి కూడా అదే అంశాలు. అంటే ముఖ్యంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదే పదే బయట పబ్లిక్ మీటింగ్లో చెప్తుండడంతో పాటుగా అసెంబ్లీ సాక్షికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు, అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు
ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. అందరూ ఉప ఎన్నికలకు సంబంధించి ఏదో చర్చించుకుంటున్నారు బయట, అది జరిగే లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న వ్యాఖ్యల పట్ల మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి అడ్వకేట్ ఆర్ఎం సుందరం ప్రశ్నలు లేవనెత్తారు. ఇవి కూడా సుప్రీంకోర్టు కూడా స్వీకరించింది. సో వీటిపైన మరొకసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. స్పష్టమైతే వాదనలు జరుగుతున్నాయి. అభిషేక్ మను సింఘవి వాదనలు వినిపిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి 10 మంది ఎందుకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా ఇటు అసెంబ్లీ సెక్రటరీ నుంచి అభిషేక్ మను సింఘవి వాదనలు అయితే వినిపిస్తున్నారు. చూడాలి మరి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం మరి కాసేపట్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనే దానిపైన కూడా కొంత మనకైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒక ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి వాదనలు విన్నారు, ఇటు అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ అసెంబ్లీ స్పీకర్ తరపున వాదనలు వింటున్నారు. కాబట్టి వీరి వాదనలు విన్న తర్వాత ఫైనల్గా ఏం జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి వస్తుందనేది కూడా కొంత ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వేటు పడుతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజులలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకు అందరూ కూడా రెడీగా ఉండాలని అనేక సార్లు కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అర్హత సంబంధించి వేటు పడే వరకు కూడా మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సుప్రీంకోర్టులో పోరాడుతూ ఉంటాం, న్యాయవ్యవస్థలపైన మాకు గౌరవం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరైనది కాదని చెప్పేసి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయం కూడా. ఎందుకంటే ఇటు పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళిన తర్వాత కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఎందుకు స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదనేది కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే పదవి కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకునే ఉపయోగం ఉండదు కదా అనేది కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి సో ఇప్పుడు మరి అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి అభిషేక్ మను సింఘవి వాదనలు మరి ఖచ్చితంగా మరి ఏ విధంగా స్వీకరిస్తుంది, దానికి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది, జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఏం చెప్తుంది అనేది కూడా మరి కాసేపట్లో మనకైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని సైదులు మరి ఈ రోజైనా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందా? చూడాలి శాలిని. ఎందుకంటే ఇప్పుడు ఇటు ఒకవైపు స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పేసి రాజ్యాంగంలో భాగంగా స్పీకర్దే విశేష అధికారాలు ఉంటాయి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అని చెప్పేసి వాదనలు జరుగుతున్నాయి. కాబట్టి సో మరి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఈరోజు ఉండకపోవచ్చు, మరొకసారి కూడా వాయిదా పడవచ్చు. ఈ వాయిదా పడే తర్వాత మరి చివరిగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఉండాలి. ఎందుకంటే స్పీకర్కి మ్యాక్సిమం స్పీకర్ చర్యలు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారని సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి మరి ఇప్పుడు స్పీకర్ తరపున అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘవి వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి ఆయన ఏం వాదనలు వినిపిస్తున్నారు అనేది కూడా మనం సేపట్లో క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపైన కూడా మనకి స్పష్టత వస్తుంది. అంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది సో బహుశా ఉండకపోవచ్చు, వాయిదా కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి కొంతమంది ఇటు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాలిని రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాల నేతలతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్సియు భూములు కాపాడాలంటూ ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇక తెలంగాణ సచివాలయం దగ్గరనైతే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తెలంగాణ సచివాలయం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? యశాలిని, తెలంగాణ సచివాలయం వద్ద ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. వెంటనే ఆ యొక్క వేలాన్ని ఆపాలి, ఆ భూముల వేలాన్ని ఆపాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి సెక్రటేరియట్కి వస్తారని చెప్పేసి ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఇక్కడ ఇప్పటికే ఇక్కడ 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్కు ఉన్నటువంటి 4 గేట్ల వద్ద కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ భద్రత అయితే పటిష్టం చేశారు. ప్రతి వచ్చే వెహికల్స్, ఇక్కడికి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ రూట్లో వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడ లోపలికి పంపడం కానీ ఈ సెక్రటేరియట్ రూట్లో వచ్చే వాహనాలను కానీ అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే విద్యార్థులపై ఏదైతే హెచ్సియులో లాఠీ చార్జ్ జరిగిందో ఆ లాఠీ చార్జ్ నిరసనకు కూడా విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు కానివచ్చు, నిరసనలు కానివచ్చు, వాటికి అనుమతి లేదు అని చెప్పేసి ఏదైతే పోలీసులు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందో, అక్కడ అధికారులు సర్క్యులర్ జారీ చేయడం జరిగిందో దానిపై కూడా విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సంఘాలు ఇటు పీడిఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సచివాలయ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ముందస్తుగా మోహరించడం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్ నలువైపులా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా బార్గేట్లను ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇక్కడ ఎవరిని కూడా ఇటు నడకదారిన వస్తా ఉన్నా, ఇతర వెహికల్స్ ద్వారా వస్తా ఉన్నా కూడా ప్రత్యేకంగా చెక్ చేసిన తర్వాతనే ఇక్కడికి సెక్రటేరియట్ నలువైపులా కూడా ఈ రోడ్లను కూడా పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు అనుమానాస్పదంగా కనపడ్డా కూడా వారిని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఏ క్షణానైనా ఇటు విద్యార్థులు రావచ్చు అనే ఉద్దేశంతో ఇటు పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ పోలీసు వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి కూడా ఇక్కడ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు సెక్రటేరియట్ 4 వైపులో కూడా 4 గేట్ల వైపు 4 వైపులో కూడా ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ముమ్మరంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసాము, గ్రూప్ 1కు సంబంధించి ఏదైతే పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి గతంలో ఏదైతే సెక్రటేరియట్ ముట్టడి జరిగిందో అప్పుడు కూడా పోలీసులు ఊహించలేదు. గతంలో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు ఇటు విద్యార్థి నాయకులు విద్యార్థులు ఒక్కసారిగా సెక్రటేరియట్ ముట్టడించిన ఏదైతే అనుభవం ఉందో దాని నేపథ్యంలోనే పోలీసులు ఈసారి అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు విద్యార్థి సంఘాలు కూడా వస్తాయని చెప్పేసి ప్రకటించడం నేపథ్యంలో సెక్రటేరియట్ దగ్గర అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్ రాజ్, ఇప్పటికైతే అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. మరి ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? ఇటు ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది హైదరాబాద్కు లంగ్ స్పేస్ లాంటి భూమి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇటు అభివృద్ధి చేయడానికి అని చెప్తా ఉన్నా, దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే అటు తీవ్ర ఎత్తున ఇటు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు బీజేపీ చూసుకున్నట్టయితే బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయాలని చెప్పేసి బీజేవైఎం నిర్ణయించడం జరిగింది. మరొక వైపు
ఇటు ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఇటు పీడిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు ఒక జేఏసీగా ఏర్పడి సచివాలయ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయోడైవర్సిటీకి విఘాతం కలిగించే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఆపాలి, తక్షణమే ఆ భూములు యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పేసి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే కొన్ని రోజులుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు హెచ్సియు వద్ద కూడా ఇటు టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పోలీసులు ఇప్పటికే అక్కడ గేట్ల వద్ద కూడా భారీగా మోహరించారని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి కూడా భారీగా విద్యార్థులు ఇక్కడికి అంటే సెక్రటేరియట్ దగ్గరికి బయలుదేరి వస్తారని చెప్పి సమాచారంతో ముందస్తుగా అక్కడ కూడా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా అక్కడ కూడా తెలుస్తోంది. సెక్రటేరియట్ వద్ద మాత్రం 4 వైపులా కూడా 4 రోడ్లు 4 గేట్ల వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా వెంటనే అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా పోలీసు వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే సెక్రటేరియట్ చుట్టుపక్కల అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రాజు. మావోయిస్టుల కాల్పుల విరమణ డిమాండ్ పై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. బలగాల ఆపరేషన్ ను మూసివేస్తున్నట్లు ప్రకటిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిన్న మావోయిస్టులు లేఖ రాశారు. తాజాగా దీనిపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. మావోయిస్టులతో అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు విజయ్ శర్మ. చర్చల కోసం తలుపులు తెరిచి ఉంటాయని వెల్లడించారు. అయితే శాంతి చర్చల నిబంధనలు బహిరంగపరచాలన్నారు విజయ్ శర్మ. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆకాంక్షించారు. ఇక ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం చెల్లుబాటు అవుతుందని అంగీకరించాలని చెప్పారు. జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి భద్రత, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు విజయ్ శర్మ. दो बातें विशेष रूप से उल्लेखनीय है कि पहले कहा उन्होंने कि हमने पहले भी कहा, तो पहले कुछ ऐसा था नहीं। पहले बहुत सारे नियम शर्तें थी और कहा कि 6 महीने तक पुलिस हमारी जो आर्म फोर्सेस से बाहर न निकले, ये कैंप हटा लें, वहां से कैंप आगे न बढ़ाएं, ऐसे बहुत सारी कंडिकाओं के साथ कहा गया था जिसका कोई अर्थ बनता नहीं। और अभी जो इन्होंने कहा है उसमें ये कहा है कि हम युद्ध विराम कर देंगे, तो युद्ध विराम वाला कोई मामला है नहीं। इस तरह की शब्दावली के साथ चर्चा कैसे होगी मैं नहीं समझ सकता हूँ। मैं पुनः कहता हूँ कि राज्य की सरकार अथवा केंद्र की सरकार एक गोली नहीं चलाना चाहती और बिल्कुल पुनर्वास नीति इसीलिए लाई गई है। भाई इतने लोग सरेंडर हुए हैं, उनको नीतियों का लाभ ऐसे ही दिया जा रहा है और उनका पूरा जीवन व्यवस्थित हो जाए, इसके लिए पूरी कोशिश सरकार कर रही है। तो ये पुनर्वास नीति आई ही इसीलिए है। आप कहेंगे कि हम इस तरीके से आप कैंप आगे न बढ़ाएं तो हम ये कर देंगे, युद्ध विराम कर देंगे, तो युद्ध की क्या स्थिति है? युद्ध विराम कर देंगे, आप कोई अपना कुछ सोचकर बैठा है तो उसका कोई ये नहीं है विषय। बहरहाल ये है कि अगर वाकई चर्चा चाहते हैं, वाकई बातचीत चाहते हैं, तो सरकार 100 बार तैयार है, विनम्रता के साथ तैयार है। और सरकार का बिल्कुल ये कहना है कि अगर आप चाहते हैं तो आप व्यक्ति का निर्धारण कर दे, समिति का निर्धारण कर दे, जिसके साथ वार्ता करनी हो, जिसके साथ बात करनी हो। और उसमें 2 बातें विशेष रूप से उल्लेखनीय है कि पहले कहा उन्होंने कि हमने पहले भी कहा, तो पहले कुछ ऐसा था नहीं। पहले बहुत सारे नियम शर्तें थी और कहा कि 6 महीने तक पुलिस हमारी जो आर्म फोर्सेस से बाहर न निकले, ये क्या। నంద్యాలలో ఎన్నో పురాతన ఆలయాలు కంటికి కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయాయనడానికి పేరు సోమల గ్రామంలోని ఇటీవల కాలంలో బయటపడిన శివాలయం నిదర్శనం. పూర్వం రాజులు తమ కాలంలో రాజ్యం సుభిష్టంగా ఉండాలని తమ పేరు ప్రఖ్యాతులు భావితరాలకు తెలియజేసేలా పెద్ద పెద్ద ఆలయ నిర్మాణాలు చేపట్టారు. కొన్ని ఆలయాలు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి. మరికొన్ని ఆలయాలు కనిపించకుండా కాలగర్భంలోనే కలిసిపోయాయి. నంద్యాల జిల్లా పేరు సోమలలో ఇంటి కింద బయటపడిన శివాలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు.
నంద్యాల జిల్లా పేరుసోముల గ్రామంలో అతి పురాతన శివాలయం బయటపడింది. ఏదైతే ఇంటి నిర్మాణంలో ముందు భాగంలో గొయ్యితోగా ఒక పురాతన శివాలయం బయటపడింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా అటు అనంతపురం, కడప జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు చేరుకుంటున్నారు. అసలు ఏంటి పేరుసోముల గ్రామ చరిత్రని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ పరిపాలించారు. ఇక్కడ అనేక ఆలయాలు కూడా నిర్మాణం చేశారని కూడా చరిత్ర చెప్తా ఉంది. వాటి ఈ అనుసంధానించే ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా అతి పెద్ద పురాతన దేవాలయంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆలయంలోనే ఉన్నాం. ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ ఆలయము, ఈ ప్రాంతం చరిత్ర ఏంటి? ఓం సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈ ఆలయంలో 1138లో ఈ ఆలయాన్ని నిర్మించారు అరవీటి వంశస్థులు. అలియ రామరాయలు అంటారు. అంటే కృష్ణదేవరాయల అల్లుడు గారు నిర్మించారు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, అన్ని తాటి చెట్లు అన్నీ ఉండేటివి. ఆనాడు గండికోటలో రాజ్యంగా ఉన్నటువంటి ఆయన రాజ్యం పోయి బాధపడుకుంటూ ఈ అటవీ ప్రాంతంలో బావి దగ్గర వచ్చి ఆ పడుకున్న సమయంలో చెన్నకేశ్వర స్వామి వారు ఒక ఖడ్గాన్ని ఇచ్చారు. బాధపడవద్దు, నీ రాజ్యం వస్తుందని. రాజ్యం వచ్చిన తర్వాత ఈ చిన్న గుడి ఇక్కడ అప్పుడెప్పుడే చిన్న గుడి ఉండింది. ఆ గుడి అలాగే ఉంచి మళ్ళీ గుడి కట్టడం జరిగింది అనమాట. 600 సంవత్సరాలైంది. ఆ సమయంలో ఇక్కడ ఈశాన్యంలో కూడా శివాలయాన్ని కూడా నిర్మించారు. శివకేశవ అభేదం కాబట్టి వారికి, రాయల వారికి ఆ వంశస్థులందరూ అలాగే ఉండేవారు కాబట్టి ఈ వైపున ఇంకా ముందుకు వెళ్తే పెద్ద మఠం అనేది, అక్కడ కూడా సోమసుత్రంతో ఉన్నటువంటి శివుణ్ణి మనం దర్శించవచ్చు. స్వామివారి పుష్కరాలు ఉన్నాయి, చుట్టూ బావులు కూడా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆలయాలు అయితే దండిగానే ఉన్నాయి. ఇవన్నీ భక్తి ప్రపత్తుల కొరకై, మానవుల కొరకు, మనందరి అభ్యున్నతి కొరకై వాళ్ళు నిర్మించడం అంటూ జరిగింది. కాలగర్భంలో కొన్ని డౌన్ల ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు బూడ్చడం అనేటువంటివో లేదంటే ఇంకో రకంగానో అవి కనుమరుగైపోతూ ఉన్నాయి రాను కూడా. ఇక్కడ అలా విధంగానే ఈ యొక్క రాజ్యంలో ఇక్కడ చెన్నకేశ్వర స్వామి అనేటువంటి వారు విశేషమైనటువంటి స్వామివారిన. ఇక్కడ విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎంతమందికో వివాహాలైనాయి, ఉద్యోగాలు వచ్చాయి, మొదటి జీతాలు కూడా స్వామివారికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆలయాన్ని, గోపురాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కలిసి కూడా పెద్ద ప్రభుత్వ సహకారంతో కూడా ఈ ఆలయాన్ని ఇప్పుడు గాలి గోపురాలు ఇవి నిర్మిస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితం గల చరిత్ర గల గ్రామము పేరుసోముల గ్రామం. ఈజ్ ఈక్వల్ టు తిరుమల అని చెప్పవచ్చు. ఎందుకంటే అంత ప్రశస్తమైనటువంటిది. ఇక్కడ వచ్చేసి సుభాష్ పత్రి గారు కూడా వాళ్ళ వారు 40 మంది వచ్చేసి ఇక్కడ మెడిటేషన్ చేయడం వల్ల విశేషమైన వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ అని చెప్పడం జరిగింది. తపస్సు చేస్తుంటారు ఋషీశ్వరులు కూడా ఇక్కడ స్వామివారి కింద కూడా. అంత గొప్ప క్షేత్రం ఇది. 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు స్వామివారు ఎంతమందికో ఇచ్చారు. మాకు డబ్బు రాలేదండి, లేదా మాకు కోర్టు వ్యవహారాలు ఉన్నాయండి అని ఇక్కడ ఆలయాల్లో అర్చనలు, పూజలు చేసుకోవటం వల్ల కూడా నెరవేరిన వాళ్ళు, వివాహమైన వాళ్ళు, సంతానమైన వాళ్ళు అందరూ కూడా ఇప్పటికి కూడా చాలామంది వస్తుంటారు. కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి విశేషంగా వస్తుంటారు. కాబట్టి ఇది విశేషం ఏమిటంటే అన్ని ఆలయాలను ఆనాడు పునరుద్ధరించారు. రాను కొంత భాగం ఇలా అట్టడుగు ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం తెలుసుకోవచ్చును దీనివల్ల. ఏదైతే ఇక్కడ ఆలయాలన్నీ ఆధ్యాత్మికతతో ఉన్నాయి. రాయల కాలంలో ఇవి అభివృద్ధి చెందాయి. ఇది దట్టమైన అటవీ ప్రాంతము, కొండలు, లోయలు ఉన్నాయి. ఏదైతే తగ్గు భాగంలో ఉన్నటువంటి ఆలయాలు కూడా పూర్తి చేసి ఇక్కడ గ్రామ నిర్మాణం కూడా చేపట్టడం కూడా జరిగింది. అవి ఇప్పుడు వెలికి వస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి పూజారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అద్భుత శిల్ప సంపద కూడా నిలయంగా ఉంది. ఏదైతే రామాయణం, భాగవతం, మహాభారతం దీనికి సంబంధించిన పూర్తి ఈ శిల్పాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవడిక ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ శిల్పాలు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇది అతి పురాతనమైన ఆలయంగా చెప్తున్నారు. 600 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పేరుసోముల చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అనేక ఆలయాలు ఉన్నాయి. సోమసూత్రంతో వెలిచిన శివుడు కూడా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఆలయం, పురాతన ఆలయం బయటపడడంతోనే ఈ క్షేత్రాలన్నీ బయటికి వస్తున్న పరిస్థితి ఏదైనా ఉంది. భక్తులు కూడా ఇక్కడికి చేరుకొని అన్నీ తెలుసుకుంటున్న పరిస్థితి లేకపోలేదు. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, పేరుసోముల, నంద్యాల జిల్లా. ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం యూనివర్సిటీలో చేయిస్తున్న పనులకు నిరసనగా యూనివర్సిటీ గేట్ వద్ద ఆందోళన చేశారు. ఆందోళన దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు అటు వర్సిటీ లోపల చదును చేస్తున్న మైదానం వైపు కూడా పోలీసులు మోహరించారు.
ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. ఇటు తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని ఇటు సుప్రీంకోర్టును కోరారు న్యాయవాది ఆర్యమా సుందరం. రైట్, ఇక తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అయితే విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఈ యొక్క తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టును 8 వారాల్లోగా తీర్పును చెప్పాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి ఆర్యమా సుందరం 8 వారాల్లోగా ఖచ్చితంగా తీర్పును చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆయన వేడుకున్నారు. అంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఇటు సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇన్ని రోజులు కూడా వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి సో మరి ఎప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంది అనేది కూడా కొంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి మనకి కలుగుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఖచ్చితంగా ఆ పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టులో వేటు పడుతుందని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినడం, అదేవిధంగా ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా వారు అనేక సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులపైన మేము కూడా న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని చెప్పడం. సో ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఈరోజు ఇటు అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ తరపున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మను సింగ్ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి సో ఇక ఎప్పుడు ఈ యొక్క రిజర్వ్ చేసిన తీర్పును ఎప్పుడు చెప్తున్నది కొంత మనకి ఆసక్తి కనిపిస్తుంది. మరి వేటు పడితే మాత్రం ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలపైన వేటు పడే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యంగా ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు కాబట్టి ఇవన్నీ ఆధారాలతో కూడిన అన్ని కూడా సుప్రీంకోర్టు ముందుంచింది బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి లాయర్స్ కాబట్టి సో ఇవన్నీ వాళ్ళు విన్న తర్వాత వాదనలు విన్న తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఒకవేళ వేటు పడితే దానం నాగేందర్ పైన మొదటిసారి వేటు పడుతుంది అనేది కూడా మనకి చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా సికింద్రాబాద్ నుంచి బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆయన పోటీ చేశారు కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు కాబట్టి సో ఈ ఆధారాలను పరిశీలించిన తర్వాత చూస్తే మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇన్ని రోజులు కూడా అంటే ఇటు దానం నాగేందర్ అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రామ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్కి వెళ్ళడం, స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గుడికి వెళ్ళడం. సో వీళ్ళు ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇటు బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క అత్యవసరంగా విచారించాలని చెప్పేసి అనేక సార్లు సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్స్ చెప్పారు కాబట్టి సో ఇక విరువాదనలు విన్న తర్వాత అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వాదనలు అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరపున వాదనలు అదేవిధంగా ఇటు అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీ తరపున వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రస్తుతమైతే తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా 8 వారాల్లోగా ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి లాయర్ ఆర్యమ సుందరం చెప్పారు కాబట్టి చూడాలి మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఒకవేళ 8 వారాల్లోగా
ఇవ్వాలని చెప్పేసి ఆర్యమ సుందరం సుప్రీంకోర్టు చెప్పారు కాబట్టి ఒకవేళ స్పీకర్ ఇటువంటి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒకవేళ చర్యలు ఏమైనా తీసుకుంటారనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ కూడా నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి సో ఒకవేళ మరి చర్యలు స్పీకర్ తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది కాబట్టి ఒకవేళ వేచి చూడొచ్చేమని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పీకర్ చర్యలు తీసుకునేంత వరకు కూడా వేచి చూద్దామనే ధోరణితో ఒకవేళ ఉండొచ్చు. ఒకవేళ స్పీకర్ కాక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది శాలిని. సైదులు మరి ఇటు సుప్రీంకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది. మరి రిజర్వ్ చేసిన అంటే సుప్రీంకోర్టు ఇచ్చే రిజర్వ్ తీర్పును ఇటు ఇరు వర్గాల న్యాయవాదులు ఏమంటున్నారు దీనిపై? ఎస్ ఖచ్చితంగా తీర్పు మాకు అనుకూలంగా వస్తుందంటే మాకు అనుకూలంగానే వస్తుందని చెప్పేసి కూడా ఇటు ఇరువాదనలు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున ఉన్న అడ్వకేట్స్ అయితే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గుడికి వెళ్ళినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారి తరపున కూడా సీనియర్ అడ్వకేట్స్ ముగ్గులు రోహిత్కి వాదనలు వినిపించారు కాబట్టి ఆయన కూడా చాలా సీనియర్ అడ్వకేట్స్, ఆయన కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా తీర్పు కూడా మాకు అనుకూలంగా అంటే పార్టీ ఫిరాయించిన తర్వాత వేటు పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకరే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్దే తుది నిర్ణయం కాబట్టి అన్ని విశేష అధికారాలన్నీ కూడా స్పీకర్ పైనే ఉంటాయి కాబట్టి సో ఆయననే చర్యలు తీసుకోవాలి తప్ప ఇందులో న్యాయపరంగా ఎటువంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేది వాదన ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ చెప్తున్నారు. కానీ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ తరపున మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి ఖచ్చితంగా శాలిని. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టు 8 వారాల్లోగా ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఆయన వేడుకున్నారు కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఆర్యమ సుందరం ఖచ్చితంగా 8 వారాల్లోగా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ ఒక 8 వారాల్లో మరి ఒక స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా సుప్రీంకోర్టు కూడా చూస్తుంది. ఒకవేళ స్పీకర్ కాక చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా జడ్జిమెంట్ మాత్రం మరి ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన కూడా వేటు వేసింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ సుప్రీంకోర్టు ముందు లేవనెత్తారు. కాబట్టి సో ఆ విధంగా ఖచ్చితంగా వేటు పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మన సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పార్టీ ఫిరాయింపులపైన కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జులతో కూడిన దిశభ ధర్మాసనం అనేక సార్లు ఈ పార్టీ ఫిరాయింపులపైన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఆ వ్యాఖ్యలను బట్టి ఖచ్చితంగా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో గ్రీన్ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు పోలీస్ బలగాలతో సిద్దమయ్యారు. సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ అధికారులు పాల్గొంటున్నారు. నేటి నుంచి రోజుకు 500 ఎకరాల చొప్పున సర్వే చేయనున్నారు. కోర్టు ఆర్డర్లో ఉన్న భూమిని అధికారులు ఎలా సర్వే నిర్వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఘటనపై కేంద్ర వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూతో చిన్నారి ఆరాధ్య మరణం తర్వాత కేంద్ర వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. ఇవాళ నర్సరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటించనుంది. 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందిన అంశంపై కేంద్రం అధ్యయనం చేయనుంది. వైద్య బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలతో మాట్లాడనున్నారు. ఇప్పటికే నర్సరావుపేట, బాలయ్యనగర్ ప్రాంతంలో శానిటేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వైద్యులు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. చిన్నారి మరణంతో అక్కడ పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వసతి గృహాల్లో కుర్రకారు పెత్తనం చేస్తుంది. కోడుమూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఓ విద్యార్థిని మరొక విద్యార్థి బెల్ట్ తో కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి 7, 8 తరగతి చదువుతున్న విద్యార్థులను దారుణంగా కొట్టారు. హాస్టల్స్ లో సీనియర్స్ పెత్తనం రోజు రోజుకు పెరిగిపోతుంది. విద్యార్థులను కంటికి రెప్పలా చూడాల్సిన సంక్షేమాధికారులు సంతకాలకి పరిమితమయ్యారు. ఉదయం వచ్చి ఆ రోజుకు సంబంధించి సరుకులిచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. నిర్వహణ బాధ్యతల వంట సిబ్బంది
పెద్ద తరగతి విద్యార్థులకు అప్పగిస్తున్నారు. సీనియర్స్ చిన్న తరగతుల విద్యార్థులను భయపెడుతున్నారు. కోడుమూరు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 108 మంది విద్యార్థులున్నారు. రాత్రి వేళ ఎవరూ లేకపోవడంతోనే ఘటన జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. వసతి గృహ సంక్షేమాధికారులు ఎల్లవేళలా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. భోజనం తయారీ మొదలు అన్ని దగ్గరుండి చూసుకోవాలి. కానీ చాలా మంది జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. అధికారులు నిర్వహణ అంతా ఫోన్లో నడిపిస్తున్నారు. రాత్రి వేళ కనీసం సిబ్బంది కూడా ఉండటం లేదు. ఘటన జరిగిన వసతి గృహంలో ఏడాది కిందట రాత్రి కాపలాదారు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో రాత్రి సమయాల్లో ఎవరూ లేకపోవడంతో విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ప్రభుత్వం ఇచ్చే డైట్ ఛార్జీలను వార్డెన్లు భారీ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇద్దరు విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థి బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కలిసి ముమ్మర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. పులకుర్తికి చెందిన ఓ విద్యార్థి హాస్టల్లో అనధికారికంగా ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ విద్యార్థి జులైగా ఉంటూ సిగరెట్లు తాగుతూ హాస్టల్లో మిగతా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించేవాడని అన్నారు. ఆ ఇద్దరు పిల్లలు ఇషాక్ అనే పిల్లోడు, తర్వాత రాజ్ అనే పిల్లల్ని ఇద్దరిని పిలుచుకొని వాడు చెప్పిన మాట వినలేదని వాడే సొంత కొడుతూ యాక్చువల్గా 10th క్లాస్ పిల్లల ట్యాబ్స్ ఎవరి దగ్గర పెట్టలేము. కానీ ఆ పిల్లోడు సీక్రెట్గా పెట్టుకొని ట్యాబ్ని పెట్టుకొని నాకు తెలియకుండా పిల్లలు కొట్టేది కూడా డైరెక్ట్గా ట్యాబ్ వాడి వీడియో తీపించుకొని పెట్టుకున్నాడు. ఆ వీడియోని మళ్ళీ ఉండూరు పిల్లలకి ఎట్లా జరిగిందో తెలియదు. ఆ ఉండూరు పిల్లలు మా పిల్లలు ఎందుకు కొట్టాం, హాస్టల్ పిల్లలు కొట్టి నాకు తెలియకుండానే ఆ ఉండూరు పిల్లలు ఒక 4 పిల్లలు వచ్చి ఆ మహేష్ అనే పిల్లలు కొట్టడానికి వచ్చినారు. కొడితే మా వర్కర్లు అందరూ అడ్డుకొని పంపించినారు. పోతే ఆ విషయం రాజు అనే పేల కొడితే నాగేష్ అనే వాళ్ళకి తెలిసి మా ఎస్సీ పిల్లల్ని హాస్టల్లో ఎట్లా కొట్టడానికి వస్తారు ఉండూరు పిల్లలు అని చెప్పి వాళ్ళు తోలుకొని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి 3 విద్యార్థులు టాబ్లెట్ల కోసం బయటకు రాగా స్థానికులు అనుమానంతో కేకలు వేయగా భయంతో హాస్టల్లోకి పరుగెత్తుకొచ్చామని బాధిత విద్యార్థులు చెప్పారు. దీనిని ఆసరా తీసుకున్న 10వ తరగతి విద్యార్థి 7వ తరగతి విద్యార్థులను దొంగతనానికి వెళ్లారని ఆరోపిస్తూ చితకబాదాడని తోటి విద్యార్థులు చెప్పారు. జరిగిన ఘటనను హాస్టల్ వార్డెన్ రాముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన నుండి వేరే నేలని చూసి ఊరికిచ్చినారు. నేలని మమ్మల్ని రప్ప ఆయన 10th క్లాస్ అన్న కొట్టినాడు. మహేష్ అన్న 10th క్లాస్ అంటే ఎవరు బాగా తింటుంటే మామూలుకి వచ్చి మమ్మల్ని కొట్టినాడు సార్. 10th క్లాస్ అంటే సార్ ఉన్నారు. 4 అంటే మహేష్ అన్న కొట్టినాడు. ఒక వ్యక్తి అయితే మహిమానంద, శ్యాము, ఇసాకు, ఇంకా రాజు కొట్టినాడు. బెల్లి తీసుకుని కొట్టినాడు 4. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి షామ్యూల్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, సిఐ తబ్రేజ్, ఎస్ఐ శ్రీనివాసులు వసతి గృహానికి వెళ్లి విచారణ చేపట్టారు. దాడి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. 7వ తరగతి విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దాడికి దిగిన 10వ తరగతి విద్యార్థిని మానసిక వైద్య నిపుణులకు చూపించినట్లు సిఐ తెలిపారు. విద్యార్థులను ఇంత అమానుషంగా కొడుతుంటే హాస్టల్ నిర్వాహకులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా హాస్టల్ నిర్వాహకులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచాలని, విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విప్లు, ఆది శ్రీనివాస్, బీర్లా ఎలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా తెలంగాణ కులగణన చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల దీక్ష అంశాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ రాహుల్ కు వివరించారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచే అంశాలపై 9 షెడ్యూల్లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రైట్, ఇక మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే ఇటు రాహుల్ గాంధీతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు ఏఐసిసి కీలక నాయకులైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కాంగ్రెస్ బృందం కలిశారు. అందులో భాగంగా కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, విప్పులు ఉన్నారు. అయితే నిన్న పూర్తిగా 42% బీసీ రిజర్వేషన్ పైన ఢిల్లీలో దీక్ష చేశారు. 42% ఖచ్చితంగా ఇవ్వాలి అని మేము నిన్న దీక్ష చేశామని చెప్పడం, అంతేకాకుండా తెలంగాణలో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామనేది కూడా సోనియా గాంధీ దృష్టికి, అదేవిధంగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పార్లమెంట్ లో కూడా ఒత్తిడి తేవాలి, 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని పెట్టించాలి. అంతేకాకుండా గతంలో తమిళనాడులో కూడా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలవుతున్నాయి. 9th షెడ్యూల్లో అది పెట్టించినందుకే 42% రిజర్వేషన్లు అవుతున్నాయి. ఇప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి 9th షెడ్యూల్లో ఈ యొక్క అంశాన్ని పెట్టించేసి పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లు పాస్ అయితే తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలవుతాయి. అందుకు తగిన ఒత్తిడి తీసుకురావాలని చెప్పడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులన్నీ కూడా వివరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీసీ కులగణన చేపట్టినటువంటి విధానము, బీసీ కులగణన చేసినటువంటి తీరుతెన్నులపైన, అదే విధంగా డెడికేషన్ కమిషన్ ను ఏ రకంగా వేశామో చెప్పడం పైన ఇవన్నిటినీ కూడా వివరంగా ఓవైపు సోనియా గాంధీకి, మరోవైపు రాహుల్ గాంధీకి వివరించడమే కాకుండా పార్లమెంట్ లో 42% రిజర్వేషన్ కూడా తమ వంతు కృషి చేయాలని ఓవైపు రాహుల్ గాంధీకి, అదేవిధంగా సోనియా గాంధీకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి, నిన్న ఢిల్లీలో చేసినటువంటి దీక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయవలసిందే, ఢిల్లీకి మోడీ వచ్చి మరి ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలి, లేకపోతే ఎర్రకోట పైన రానున్న రోజుల్లో మోడీ ఏదైతే ఉన్నాడో ఆ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని కూడా సవాల్ చేశారు. మొత్తానికి నిన్న 18 పార్టీలు పాల్గొన్నాయి. 18 పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఏ పార్టీలు మద్దతు ఇచ్చాయి, అసలు తెలంగాణలో బీసీ సంఖ్య ఎంత ఉంది, ఎంత రిజర్వేషన్ కావాలని కోరుతున్నాం, ఇవన్నీ కూడా వివరాలు ఓవైపు సోనియా గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.